మరి ఉత్తరం చూద్దామండి. తులసి గుంటూరు నుంచి రాస్తున్నారు. తీర్థయాత్రలకు వెళ్ళాలి అని అనుకునేవారు తిథి వార నక్షత్రాలు చూసుకోవాలా, తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. తీర్థయాత్రలకు వెళ్ళేవాళ్ళు తిథి వార నక్షత్రాలు తప్పకుండా చూసుకోవాలి. అయితే ఇప్పుడున్న రైళ్ళు, బస్సులు, విమానాలు మన ప్రయాణానికి తగిన వేళటికి బయలుదేరతాయా, ఆ వేళటికి మనం వెళ్తామా, ఇవన్నీ ఎట్లా కుదురుతాయి అని అంటే, మనం ఆ తీర్థయాత్రలకనే కాదు, ప్రతిరోజు ఏ పనికైనా వెళ్ళేటప్పుడు ఆ రోజు ఆ వారం నాడు ఆ దిక్కుకు వెళ్ళవచ్చునా లేదా, ఎటువంటి ఫలితాలు లభిస్తాయి అనేటువంటి సూక్ష్మమైన ఈ జ్యోతిష విచారం అనేది ఉన్నది. దాని ప్రకారం కనుక చూసినట్లయితే మనం ముందు తారాబలం చూసుకోవాలి. ఆ రోజు నక్షత్రం ఏమిటి, మన నక్షత్రం ఏమిటి, మనం చేసేటువంటి పని ఈ నక్షత్రానికి సరిపోతుందా, మనకి ఇవాళ జన్మతార, సంపత్తార, విపత్తార, ఏ తార అనేది చూసుకోవటం అనే ఆచారం ఉండేది. అలాగే చంద్రబలం చూసుకోవడం, తారాబలం, చంద్రబలం ఇత్యాదులు గమనిస్తూ ఆ వారాన్ని బట్టి మనం ఈ వారం తూర్పు దిక్కుకు వెళ్ళవచ్చునా, పడమటి దిక్కుకు వెళ్ళవచ్చునా అనే విచారం ప్రతి కదలికలోనూ ఇంత గమనింపు ఉండేది. కానీ ఇప్పుడు మనం అనుకున్నట్లుగా కార్యక్రమాలు జరుగుతాయంటే తిథివార నక్షత్రాలు తీర్థయాత్రలకు కాబట్టి మనం చూసుకుని తగు విధంగా ప్రయాణం కావటం, ఆ సమయానికి మాకు రైలో బస్సో లేదు అని అనుకుంటే మన పాత్ర సామగ్రిని లేకపోతే మన ప్రయాణం అయ్యేటువంటి సంచిని, సామాన్లను ఆ సమయానికి బయలుదేరి ఒక పక్కవారి ఇంట్లోనూ ఇంకో చోట ఎక్కడో పెట్టి అక్కడ అవి తీసుకుని బయలుదేరటం అనేది, ఇటువంటివి కూడా దీనికి ప్రత్యామ్నాయ ఉపాయాలు కూడా పూర్వకాలం నుంచి ఆచరించేటువంటివి మనం గమనించవచ్చు. ఏ పనికైనా తిథివార నక్షత్రాలు చూసుకుని ప్రయాణం చేయటం అనేది అత్యుత్తమమైనటువంటి పద్ధతి కాదు. తీర్థయాత్ర కాబట్టి నాకు తోచింది నేను ఇప్పుడు వెళ్ళిపోతాను అంటే అది దైవ కార్యం కనుక అని అన్నప్పటికీ మనం ఆ దిక్కుకు వెళ్ళటం, ఆ సమయానికి వెళ్ళటం అనేది ఏమో ఈ జ్యోతిష్ శాస్త్రానికి సంబంధించినటువంటి విషయం. లేదు భగవంతుడి యొక్క అనుగ్రహం కోసం నేను ఇప్పుడు అనిపించింది వెళ్ళిపోతాను అంటే దానికి కూడా ఒక మహర్షి మనోజవంతు మాండవ్యం అని, మాండవ్య మహర్షి నీకు మనసులో అనుకుంటే బయలుదేరు అనేటువంటి పద్ధతి కూడా చెప్పారు. కాబట్టి ఆ ఋషికి నమస్కరించైనా మనం బయలుదేరవచ్చు. తిథివార నక్షత్రాలు చూసి బయలుదేరటం అనేది మన మనస్సుకి ఎటువంటి ఆందోళన లేకుండా చేస్తుంది.